ఓకే, మరి ఈ రోజు గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూద్దాం. సో రాజుగారు ఈ రోజు ఏంటి మాకు గుమగుమలు ఏమందించబోతున్నారు? చాలా మందికి ఫేవరెట్ అండి. అంటే ఎక్కువగా ఏంటంటే దీనికోసం మనం రెస్టారెంట్లు కానీ బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే, బేబీ కార్న్ బటర్ మసాలా. బేబీకార్న్ బటర్ మసాలా. సో రోటీకి మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. ఓకే, మరి బేబీకార్న్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బేబీకార్న్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, టొమాటోలు 3, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, పంచదార చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఇది కొంచెం కమ్మకమ్మగా వచ్చే గ్రేవీలా ఉంటుంది మనకు. సో ముందుగా వెన్న. ఓకే, సో ఇంకా బటర్ మసాలా కాబట్టి మనకు మొత్తం బటర్, ఆయిల్ కూడా వేసుకుంటాం. ఆయిల్ కూడా ఉంటుందా? ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే, సో సఫలా ఆయిల్ ఏంటంటే మనకు కొంచెం లైట్ గా ఉంటుందండి. ఇది డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది వాడుతున్నాం. సో దీంట్లో కొద్దిగా సఫలా ఆయిల్. ఓకే, సో బటర్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, సో ముందుగా మసాలా దినుసులు, దీంట్లోనే కొద్దిగా బిర్యానీ ఆకు. ఓకే, సో 1-2 పచ్చిమిరపకాయలు. కొద్దిమంది ఏంటంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎండింగ్ లో కూడా యాడ్ చేసుకుంటారు, కొంచెం ఆ ఘాటు కొంచెం బాగా తెలవడానికి. సో ఎక్కువ స్పైసీ దాంట్లో యాడ్ కాదు, కానీ కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో దీంట్లోనే సో నేను ముందుగా ఏంటంటే టొమాటో అలాగే ఉల్లిపాయలు సో ఉడికించేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఈ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వాడతాం. సో ఇది మెయిన్ బేస్ గ్రేవీ అంతా ఈ టొమాటో ఆనియన్ పేస్ట్. ఎస్. ఓకే, సో ఇవి అంటే పచ్చివేనా రాజుగారు? ముందే ఏమైనా కొద్దిగా వేయించడం కానీ ఉడికించడం కానీ? కొంచెం ఉడికించానండి, కొద్దిగా ఉడికించుకో. ఉడికిస్తే మనకి ఇక్కడ ప్రాసెస్ లో కొంచెం తక్కువ టైం తీసుకుంటాం. ఓకే, ఓకే, సో 2 ఉల్లిపాయలు టమాటాలు కూడా ఉడికించేసారా? అవునండి, 2 కలిపేసి ఉడికించేసి పేస్ట్ చేసేసుకోవాలి. సో కొంచెం బాగా పండిన టమాటో అయితే బాగుంటుంది, కొంచెం కలర్ అనేది మనకు కొంచెం నేచురల్ గా వస్తుంది. ఓకే, ఓకే, సో మనం బయట తెచ్చుకునే వాటిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం, బాగా రెడ్ గా అలా ఉంటుంది కదా. ఎస్. లేదా అంటే పేస్ట్ చేసుకునేప్పుడు ఒక చిన్న బీట్రూట్ ముక్క దాంట్లో మనం యాడ్ చేసి చేసుకున్నా సో నేచురల్ కలర్ అనేది దాని వల్ల కూడా వస్తుంది. సో కావాల్సిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా కారం. సో లేదా ఇలాంటి వాటిలో ఆ కాశ్మీర్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కలర్ అనేది బాగా వస్తుంది. సో నేను కూడా అదే చెప్పబోతున్నాను. సో కొద్దిగా పసుపు. ఓకే, సో ఈ టమాటో ప్యూరీ కొంచెం మనకు వేగితే ఓకే, సో మిగతా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో బటర్ ఫ్లేవర్ అంతా కూడా కొంచెం దీనికి పట్టేసుకోవాలి. ఎస్. ఓకే, మరి ఇక్కడ ఈ పేస్ట్ వేగుతూ ఉంటుందండి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎప్పుడు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపును కనుక నములుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయింది. ఎస్, రెడీ అయిపోయింది. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్. ఓకే, సో ఇందులో మనకి అంటే ఏదో ఒక ఈ పప్పు పేస్ట్ ఉండాలా రాజు గారు? ఉండాలి. జీడిపప్పు మెయిన్ జీడిపప్పు ఉండాలా? ఓకే, ఓకే, అంటే వీటిల్లో మనం బేసిక్ గా ఇలాంటి రెసిపీస్ లో ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేము. స్టాండర్డ్ గా ఉంటే మనం వాటిని అంటే అఫ్ కోర్స్ టేస్ట్ చేంజెస్ చేసుకోవాలంటే మన చాయిస్, కానీ ఇదైతే ఫిక్స్డ్ ప్రాసెస్ అండి. పన్నీర్ అది మనకి బటర్ మసాలా అనగానే. సో కొన్ని ఏంటంటే కొన్ని మనం పచ్చళ్ళు చేసుకున్నా లేదా బిర్యానీ చేసుకున్నా, మిర్చి కసాలా లేదా బగారా బెంగన్ లాంటి చేసుకున్నా వాటికి ఆ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో దీంట్లో బేబీకార్న్ ఉడికించేసి పెట్టాను. కొద్దిగా గరం మసాలా,
కసూరి మేతి. సో ఇది కూడా కంపల్సరీ దీంట్లో. ఓకే. ఫ్రెష్ క్రీమ్. సో జీడిపప్పు పేస్ట్, ఈ ఫ్రెష్ క్రీమ్ వీటి వల్ల మనకి ఆ కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. సో క్రీమ్ అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పంచదార. సో ఫుడ్ కలర్స్ అలాంటివి చక్కగా అంటే యాడ్ చేసుకునే అవసరం లేకపోయినా కూడా మనకి ఈ టెక్స్చర్ చాలా బాగా వచ్చింది. సో కాబట్టి కొంచెం ఆ పండిన టమాటాలు అవి తీసుకుంటే మనకి ఆ న్యాచురల్ కలరే ప్రెజెంటేషన్ కి కూడా మనకి చాలా బాగుంటుంది. ఓకే. లాస్ట్ గా కొద్దిగా అల్లం అండి, కొంచెం ఇలా జూలియన్స్ లా కట్ చేశాను. కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా కొంచెం ఆ మధ్యలో తగిలినప్పుడు మనకి ఆ ఘాటు బాగుంటుంది. చాలా క్రీమీగా అనిపిస్తోంది చూస్తుంటేనే. ఆబ్వియస్లీ ఇంకా తింటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర. మీరు ఇది చేస్తారని తెలిస్తే చక్కగా చపాతీలు రెడీగా పెట్టుకునేదాన్ని. చేసుకుందాం తర్వాత. సో కొద్దిగా బటర్, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. బేబీకార్న్ బటర్ మసాలా రెడీ. బేబీకార్న్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ బటర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక ఉడికించిన బేబీకార్న్, గరం మసాలా, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, పంచదార, తరిగిన అల్లం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ బటర్ మసాలా రెడీ.